ఆ అడవిలో ఎండాకాలం కరువు మొదలైంది. తాగడానికి నీళ్లు లేక ఆ అడవిలో ఇల్లులు కట్టుకుని జీవిస్తున్న ఆకాష్ కాకి, మాలిని పిచ్చుక, మీనా చిలుక, చంద్రం కొంగ అల్లాడిపోతుంటే భార్యాభర్తలైన రాధాపావురం, సురేష్ గ్రద్ద మాత్రం సంతోషంగా ఉన్నారు. అందుకు కారణం పేద రాధపావురం చేసిన ముందు చూపు. తన ఇంటి మీద సిమెంట్ నీళ్ల ట్యాంక్ కట్టుకుంది. నీళ్లు నింపుకుంది. ఇప్పుడు ఆ నీళ్లనే జాగ్రత్తగా వాడుకుంటూ సంతోషంగా జీవిస్తోంది. మనమందరం రాధాపావురం దగ్గరికి వెళ్ళి బతిమాలుకుందాం పదండి. అవును, ఇప్పుడు మనకు బతిమాలే అవకాశం తప్ప డిమాండ్ చేసే దశ లేదు. ఏ ముఖం పెట్టుకుని దాని దగ్గరికి వెళ్దాం చెప్పండి. అది ఇంటి మీద ట్యాంక్ కట్టుకొని నీళ్లు మోసుకుంటున్నప్పుడు మనం చేసిన హేళన అంతా ఇంత కాదు. అదంతా మర్చిపోయారా? ఇప్పుడు మనం ఇలా ఆలోచిస్తూ మన ఇళ్లల్లోనే ఉంటే నీళ్లు లేక దాహం దాహం అంటూ బాధగా చనిపోవడమే ఉంటుంది తప్ప సాధించేదేం ఉండదు. నేను మాత్రం వెళ్తున్నాను. హేళన చేసినందుకు మన్నించమని వేడుకుంటాను. తాగడానికి నీళ్ళివ్వమని బతిమాలుకుంటాను అని చెప్పి ఏమాత్రం ఆలోచన చేయకుండా తన ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఆకాష్ కాకి చెప్పింది నిజమే కదా. ఇప్పుడు పట్టుదలకు పోయి ప్రాణాల మీదకు తెచ్చుకునే దానికంటే ఆ రాధపావురం దగ్గరికి పోయి బతిమాలుకుంటే సరిపోతుంది కదా అని మీనా చిలుక కూడా తన ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. చంద్రం కొంగ మాలిని పిచ్చుకొని చూస్తూ, మాలిని, పందాలు పట్టింపులు ఇలాంటి సమయంలో వద్దు. నీళ్ల అవసరం నీకు లేకపోవచ్చు, కానీ నీ పిల్లలకు చాలా అవసరం. వాళ్ళని బతికించుకోవాలంటే ముందుగా నువ్వు బతకాలి. అప్పుడే నీ పిల్లలు బతుకుతారు. ఇక నీ ఇష్టం. నేను కూడా రాధపావురం దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి చంద్రం కొంగ కూడా తన ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. మాలిని పిచ్చుక తన పిల్లల గురించి ఆలోచన చేస్తుండగా తన ఇద్దరు పిల్లలు కీర్తి పిచ్చుక, తులసి పిచ్చుక తన దగ్గరకొచ్చాయి. అమ్మా, మా కోసం రాధపావురం ఆంటీ దగ్గరికి వెళ్ళమ్మా, నీళ్ళివ్వమని అడుగమ్మా అని చెప్పగానే మాలిని పిచ్చుక క్షణం కూడా ఆలోచన చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అన్ని పక్షులు కలిసి రాధపావురం ఇంటికి వచ్చాయి. వాటిని చూసి, నేను ఈరోజు నా ఇంటి దగ్గర అన్నదానం చేయడం లేదు, ఎందుకందరూ కలిసి ఒకేసారి వచ్చారు? మాకు బుద్ధొచ్చింది. నీ ముందు చూపును మేము అర్థం చేసుకోలేకపోయాం. అందుకే అప్పుడు హేళన చేశాం. ఇప్పుడు ఇలా బాధపడుతున్నాం. అవును రాధా, నువ్వు పెద్ద మనసు చేసుకునే సమయం వచ్చింది. అర్థం కాలేదు. నీళ్ళదానం చేయాలి రాధా. అది మాత్రం కుదరదు. ఉన్నప్పుడు నీటి విలువ తెలుసుకొని మీకు నీళ్ళదానం చేసి వాటి ప్రాముఖ్యతను దెబ్బతీయలేను. అలా అంటే ఎలా చెప్పు? ఇంటి దగ్గర పిల్లలు దాహంగా ఉందని ఇబ్బంది పడుతున్నారు రాధా. నువ్వు ఖచ్చితంగా నీళ్ళదానం చేయాల్సిందే. నేను నీళ్ళని దానం చేయను, ధర్మమూ చేయను. నీళ్ల వ్యాపారం చేస్తాను. నీళ్లు కావాలనుకునే వాళ్ళు డబ్బులిచ్చి తీసుకెళ్ళండి. పెద్ద కుండకి 25, చిన్న కుండకి 10. 25, 10, వేల, వందల ఏంటది? రూపాయలు అని చెప్పగానే అక్కడున్న పక్షులన్నీ ఆలస్యం చేయకుండా తమ ఇళ్లకు వెళ్ళిపోతాయి. నేను నీ నీళ్ల వ్యాపారం మొదలుపెట్టింది మీకు బుద్ధి రావడానికే. ప్రకృతి మనకిచ్చే పంచభూతాలలో నీరు అతి ముఖ్యమైనది. అవి ఎక్కువగా ఉన్నప్పుడు వాటి విలువను మర్చిపోతాం. ఇలా తక్కువైనప్పుడు పోటీపడి మరీ కొనుక్కుంటాం. ఏమిటో ఈ లోకం తీరు అని అనుకుంటూ ఉండగా పక్షులన్నీ కలిసి తమ దగ్గరున్న కుండలను, డబ్బులను తీసుకుని రాధపావురం ఇంటికి వచ్చాయి. లైన్లో నిలబడండి, ఒకరి తర్వాత ఒకరు వచ్చి డబ్బులిచ్చి నీళ్లు పట్టుకోండి అని చెబుతుంది. ముందుగా ఆకాష్ కాకి డబ్బులిచ్చి తన కుండను పట్టుకుంటుంది. ఆ తర్వాత మాలిని పిచ్చుక. ఇలా ఒకరి తర్వాత ఒకరు వచ్చి డబ్బులిచ్చి నీళ్లు పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ రాధపావురం నీళ్ల వ్యాపారం బాగుందని మాట్లాడుకుంటూ ఉంటాయి. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంట్లో ఒక మూలకు అలిగి నిలబడిన భర్త సురేష్ గ్రద్ద దగ్గరికి భార్య రాధపావురం వచ్చింది. ఏమిటండి ఎలక, రోజురోజుకు మీరు మరీ చిన్నపిల్లాళ్లా తయారవుతున్నారు. నువ్వెలా అనుకున్నా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు రాదా. నేను అడిగిన ఆమ్లెట్ భోజనం పెడితేనే తింటాను, లేదంటే తినను. ఇలాగే అలిగి ఇక్కడే ఉంటాను. ఎండాకాలం వచ్చింది, ఆమ్లెట్ తినడం అంత మంచిది కాదని పెట్టడం లేదు. నేనేం చేసినా మీ మంచి కోసమే కదా. మంచి అంటూ కోడి మాంసం తినొద్దని అన్నావు. 2-3 వారాల నుంచి కోడి కూర తినాలని ఎంత ఆశగా ఉన్నా ఆ ఆశను చంపుకొని నువ్వు పెట్టిన ఆకుల కూరలను తిన్నానా లేదా? తిన్నారు కాబట్టే ఇప్పుడు కూడా తింటారని పాలకూర చేశాను. ఇలా ఆమ్లెట్ భోజనం కావాలని మారం చేస్తారని అనుకోలేదు. చూడ్రాదా, ఏదేమైనా ఈ పూట నేను ఆమ్లెట్ భోజనం చేయాల్సిందే. ఎండాకాలం వచ్చింది, వాతావరణం ఎంతో వేడిగా ఉంటుంది. అదీ కాకుండా తమరి ఒంట్లోనూ బోలెడు వేడి ఉంది. అది తగ్గించుకుంటేనే ఎక్కువ రోజులు బతికే అవకాశం ఉందని చెబుతుంటే విన్నావు కదా.
పోవాలని రాసుంటే ఎలా ఉన్నా పోతాను. అప్పుడు నువ్వు వద్దని అడ్డుపడితే ఆగిపోతానా? మజ్జిగ పోస్తే లేచి కూర్చుంటానా? చెప్పురాదా. మీ వాదన మీదే కాని నా మాట ఎప్పుడూ వినిపించుకోరు. అయినా ఎప్పుడు విన్నారు కనుక ఇప్పుడు వినడానికి కాసేపు ఓపిక పట్టండి, ఆమ్లెట్ వేసి తీసుకొస్తాను అని చెప్పగానే సురేష్ గ్రద్దముఖం సంతోషంతో వెలిగిపోయింది. ప్రేమగా చూస్తూ, నాకు తెలుసు రాదా, నేను బాధపడ్డం నువ్వు చూడలేవని. అందుకే కదా 2-3 వారాలకొకసారి ఇలా నాతో ఆడుకుంటున్నారు. ఇంట్లో ఎగ్స్ లేవు అని అనగానే మాలిని పిచ్చుక, ఆకాష్ కాకి, చంద్రం కొంగ, మీనాచిలుక ఇలా అన్ని పక్షులు చెరొక గుడ్డును పట్టుకుని రాధపావురం దగ్గరకొచ్చాయి. వాటిని చూస్తూ, ఇలా గుడ్డిచ్చి అలా కుండ నీళ్ళు తీసుకెళ్లొచ్చు కదా అనే ఆలోచన ఉంటే మాత్రం మానుకోండి. గుడ్డుకు కుండకు సంబంధం లేదు అని చెప్పి వాటి దగ్గర నుంచి ఎగ్స్ని తీసుకుంటుంది రాధపావురం. అక్కడి నుంచి అన్ని పక్షులు ముఖం మార్చుకుని వెళ్లిపోతాయి. రాధపావురం కమ్మని ఆమ్లెట్ భోజనం తన భర్త సురేష్ గ్రద్దకి కడుపు నిండా పెట్టింది. అలా ఎండాకాలంలో ముందు చూపుతో ఆలోచన చేసిన రాధపావురం నీళ్ల వ్యాపారం బాగా సాగుతూ ఉంటుంది. వెర్రిబాగుల పావురం చెల్లి. గొడ్డలి పట్టుకుని ఆవేశంగా వెళ్తున్న రాధపావురానికి దారి మధ్యలో మీనచిలుక కలిసింది. ఏమే రాధపావురమ్మా, గొడ్డలు పట్టుకుని అంత ఆవేశంగా ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేయాలని వెళ్తున్నావు? నేనసలే కోపంగా ఉన్నాను, పైగా ఆవేశంగా వెళ్తున్నాను మీనాచిలుక. నన్ను మాట్లాడించుకో. వెళ్ళి నీ పన్ను చూసుకుంటే నీకే మంచిది. ఏది మంచో ఏది చెడో నాకు తెలిసే రాధపావురమ్మా అని అనగానే రాధపావురానికి మరింత కోపం వచ్చింది. కోపంగా, అంటే ఏమిటే, నాకే మంచి చెడుల గురించి తెలియదనంటున్నావా? నేనొక వెర్రిబాగులు దాన్ని అంటున్నావా అని రాధపావురం అనగానే మీనాచిలుక పక్కపక్క నవ్వి, అప్పుడప్పుడు కొన్ని నిజాలు భలే ఒప్పుకుంటావే నువ్వు అని మీనాచిలుక అనగానే రాధపావురానికి మరింత కోపం వచ్చింది. పళ్ళు కొరుకుతూ, చూడవే మీనా, చేతిలో పదునైన గొడ్డలుంది. నేను చాలా అంటే చాలా కోపంగా ఉన్నాను, పైగా ఆవేశంగా వెళ్తున్నాను. ఇప్పుడు నన్ను రెచ్చగొట్టావనుకో, నీ ప్రాణం నీ చేతిలో ఉండదు, జాగ్రత్త అని చెప్పి గొడ్డలిని మీనాచిలుక మీదకు ఎత్తింది. అంతే, మీనాచిలుక అది చూసి భయపడుతూ అక్కడి నుంచి మరింత వేగంగా ముందుకు వెళుతూ, ఈరోజు ఏమైంది దీనికి? వెర్రి పట్టిన దానిలో ప్రవర్తిస్తోంది. దీని అక్కలు మాలిని పిచ్చుక, ఆకిల కాకి ఆట పట్టించుంటాయి. దాంతో ఇది వెర్రి దానిలా గొడ్డలు తీసుకొని ఏం చెయ్యాలో తెలియక ఆవేశంగా వెళ్తూ ఉంది. ఈ విషయం తన అక్కలికి చెప్పాలి, లేదంటే జరగరానిది ఏదైనా జరిగితే అందరం బాధపడాలి అంటూ మాలిని పిచ్చుక అఖిల కాకి ఉండే ఇంటి వైపుకి తిరిగింది. గొడ్డలు పట్టుకుని ఒక చెట్టు మీద వాలిన రాధపావురం ఆవేశం, కోపం తగ్గించుకొని దీర్ఘంగా ఆలోచన చేస్తుంటే స్నేహితురాలు విజయ కొంగొచ్చింది. ఏమిటే రాధా, గొడ్డలు పట్టుకుని ఇంత దూరం వచ్చి ఏదో దీర్ఘంగా ఆలోచన చేస్తున్నావు? ఏమైంది? మీ అక్కలేమైనా అన్నాయా? అక్కలు కదా, ఏదో ఒకటి అంటూనే ఉంటారు. చెల్లిని కాబట్టి ఎప్పుడు చూడో ఆట పట్టిస్తూనే ఉంటారు. చిన్నదానివి, పైగా గారాల చెల్లివి, అప్పుడప్పుడు నిన్నలా ఆట పట్టిస్తూ సరదాగా నవ్వుకుంటారు. ఇంతకీ ఏమని ఆట పట్టిస్తున్నారు? నాకు తెలివి లేదంట. ఇంకా? ఒట్టి అమాయకురాలనంట. బతకడం తెలియని వెర్రిబాగులదాన్నంట. అమ్మయ్య, ఇప్పటికైనా ఆ విషయం మీ అక్కలకు అర్థమైంది అని విజయ కొంగ అనగానే రాధపావురం కోపంగా చూస్తూ, అంటే ఏమిటే, నేను ఒట్టి వెర్రిబాగులదానేనని అంటావా? నువ్వు కోపంగా చూసినా, కోపం తెచ్చుకున్నా నేను నిజమే చెబుతున్నాను. నువ్వొక వెర్రిబాగులదానివి, తెలివిలేని దానివి, అమ్మాయికురాలివి కూడా అని విజయ కొంగ అనగానే రాధపావురం బాధగా ముఖం పెట్టింది. అది చూసి, అక్కలు ఏదో అన్నారని ఆవేశంగా గొడ్డలు తీసుకుని ఇలా బయటకొచ్చావు, కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు, అంతేనా? అంతేనే అని ఒప్పుకున్న స్నేహితురాలు రాధపావురాన్ని జాలిగా చూస్తూ, నీకు ఈ కొంగ ఉపదేశమిచ్చే సమయం వచ్చింది, ఇస్తాను అని అనుకుని విజయ కొంగ రాధపావురానికి చెప్పడం మొదలుపెట్టింది. అవతల మీనాచిలుక ఇంట్లో ఉండి నవ్వుకుంటున్న మాలిని పిచ్చుక, అఖిల కాకి అనే అక్క చెల్లెల దగ్గరికి వచ్చింది. అక్కలంటే మీలాగే ఉండాలి, చిన్నదైన చెల్లిపావురాన్ని నేడిపిస్తూ నవ్వుకుంటున్నారు. అవతలది గొడ్డలు తీసుకుని ఆవేశంగా వెళ్తోంది. రావే మీనాచిలుక, గొడ్డలు తీసుకెళ్ళింది కానీ దానితో ఏం చేయాలో ఎలా చేయాలో మా చెల్లికి తెలియదు. అదొక వెర్రి బాగుల్ది,
మమ్మల్ని ప్రేమిస్తున్న వాళ్ళని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఒక్కతే ఒంటరిగా ఎలా బతుకుతుందో ఏమో. అది కూడా నిజమే. కానీ మీరున్నప్పుడు దానికి మంచి చెడుల గురించి చెప్పాలి కదా. మీరు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత చెప్పలేరు, చెప్పే పరిస్థితి ఉండదు అని మీనాచిలక అంటుండగా గొడ్డలి పట్టుకుని రాధాపావురం వాటి దగ్గరికి వచ్చింది. తన అక్కలను మీనాచిలుకను చూస్తూ, అక్కలు, నేను వెర్రిబాగుల్దానేనని అంటారు కదా, ఇప్పుడు మీరు బయటకు రండి. నేనెంత తెలివైన దాన్నో మీకు చూపిస్తాను. అప్పుడు మీరే నా తెలివిని చూసి నేను వెర్రిబాగులు చెల్లిని కాదని ఒప్పుకుంటారు, మెచ్చుకుంటారు. అవునా? అయితే పద. నువ్వు వెర్రిబాగులు దానివి కావని తెలివైన దానివని నిరూపించుకుంటే అంతకంటే మాకు కావాల్సింది ఏముంటుంది రాదా? మా చెల్లి తెలివైన పిల్ల అని మేము మెచ్చుకోవడమే కాకుండా తెలిసిన వాళ్ళకి కూడా గర్వంగా చెప్పుకుంటాం కదా. చెప్పుకునే అవకాశం, అదృష్టం రెండు మీకు నేను ఇప్పుడే కల్పిస్తాను. నాతో పాటు బయటకు రండి అని చెప్పి రాధపావురం గొడ్డలు తీసుకొని ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఒక చెట్టు మీద వాలింది. మాలిని పిచ్చుక, ఆకిల కాకి, మీనాచిలుక కూడా ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి రాధపావురం వాలిన చెట్టు మీద వాలాయి. ఇప్పుడు చూడండి, నేను తెలివిగలదానినని ఎలా నిరూపించుకుంటాను అని రాధపావురం తను వాలిన కొమ్మని నరుకుతూ ఉంటుంది. అది చూసి మాలిని పిచ్చుక, ఆకిల కాకి ఆరాటపడతారు. అప్పుడు మీనాచిలుక కల్పించుకొని, అక్కలు, కష్టపడిన వాడికే కష్టం విలువ తెలుస్తుంది. దెబ్బ తిన్నవాడికే ఆ దెబ్బ ఎందుకు తిన్నానో అర్థమవుతుంది. ఇప్పుడు రాధకు కూడా తెలుస్తుంది తనని తన అక్కలు ఎందుకు వెర్రిబాగులు దానివని అంటున్నారో అని చెప్పగానే మాలిని పిచ్చుక, ఆకిల కాకి మౌనంగా రాధాపావురం చేస్తున్న పనిని చూస్తుంటాయి. కాసేపటికి తను కూర్చున్న చెట్టు కొమ్మ విరిగి రాధాపావురం కింద పడింది. గొడ్డలి కొద్ది దూరంలో పడింది. దెబ్బ తగిలి బాధపడుతున్న రాధాపావురం దగ్గరికి మాలిని పిచ్చుక, ఆకిల కాకి, మీనాచిలుక వచ్చాయి. రాధ చెల్లి, నువ్వున్న కొమ్మని నరుక్కుంటే వెర్రితనం అవుతుంది, కానీ తెలివైన పని కాదు. నువ్వున్న కొమ్మని కాకుండా మరొక కొమ్మని నరికి కట్టెలుగా చేసుకొని వాడటం తెలివైన పని. బంతానికి పోయి ఇలా ఇబ్బంది పడ్డం ఎందుకు చెల్లి? పనికి వెళ్ళేటప్పుడు మాతో నువ్వు వచ్చే, మంచి చెడు తెలుస్తుంది. అలాగే చిన్నక్క అని చెప్పి మనసులో మాత్రం, ఇదంతా విజయ్ కొంగ వల్ల వచ్చింది. అది తెలివైందని అనుకొని నేను దానిని అడిగాను చూడు. నిజంగానే నేను వెర్రిబాగులు దానిని. ఇక అక్కలతో కలిసిమెలిసి తిరుగుతూ తెలివిగా బతకడం నేర్చుకోవాలి అని రాధపావురం గట్టిగా నిర్ణయించుకొని ఆ రోజు నుంచి తన అక్కలతో కలిసిమెలిసి సంతోషంగా ఉంటూ మంచి చెడుల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. చలికాలంలో పిచ్చుక ఆమ్లెట్ వ్యాపారం. కమల పిచ్చుక ఇంట్లో ఉన్న కట్టెల పొయ్యి దగ్గర మీనా, రక్ష, కీర్తి అనే తన ముగ్గురు పిల్లలకు ఆమ్లెట్ వేసిచ్చింది. అసహ్యంగా ముఖాలు పెట్టి, అబ్బా మమ్మీ, ఈరోజు కూడా ఆమ్లెటేనా? అవును మమ్మీ, మాకు ఈ ఆమ్లెట్ వద్దు. రోజుకు 3 పూటలు 4 రోజుల నుంచి ఆమ్లెట్స్ తింటున్నాం. ఇక మాకొద్దు. అక్కలు చెప్పింది నేను చెబుతున్నాను మమ్మీ, ఈ ఆమ్లెట్ వద్దు. వద్దంటే ఎలా పిల్లలు? మీరే చూస్తున్నారు కదా, గత వారం రోజుల నుంచి మంచు ఎలా పడుతుందో, ఎంతగా చలిగా ఉంటుందో. అమ్మా, చలికాలం కాబట్టి మంచు పడుతుంది, అందుకని ఇలా ప్రతి పూటకి వేడివేడిగా ఆమ్లెట్ వేసుకొని తినాలా? చలికాలం అన్నాక మంచు పడుతుంది మమ్మీ, వర్షం పడదు కదా. ఎంత చలికాలమైనా ఇలా 4 రోజులు 3 పూటలా ఆమ్లెట్ వేసుకొని తినరు కదా మమ్మీ. నీకు రోజుకు 3 పూటలా ఆమ్లెట్ చేయాలనిపిస్తే అప్పుడు నువ్వు ఆమ్లెట్ వ్యాపారం పెట్టుకో. చలికాలం వేడివేడిగా ఉండే ఆమ్లెట్ రండి రండి అని అమ్ముకో, అంతేకాని ఇలా మాకు వేసి పెట్టకు. మేము ఈ ఆమ్లెట్స్ తినలేం మమ్మీ. అయ్యో పిల్లలు, మీకు నా బాధ అర్థం కావడం లేదు. ఇంతకుముందు ఎప్పుడు మా మమ్మీ ఇలా మాకు ఆమ్లెట్ భోజనం పెట్టలేదు. ఇప్పుడు మాత్రమే ఎందుకు పెడుతుందని మీలో ఏ ఒక్కరైనా ఆలోచన చేశారా? చేసి ఉంటే ఇలా అనేవాళ్ళు కాదు అని తల్లి పిచ్చుక బాధగా పొయ్యి దగ్గర నుంచి వెళ్ళిపోయి బెడ్ మీద వాలింది. పొయ్యి దగ్గరున్న 3 కూతుర్ల పిచ్చుకలు ఒకదాని ముఖాన్నొకటి అయోమయంగా చూసుకుంటాయి. తల్లి మమతా కాకి, కొడుకు రాకేష్ కాకి వాటి ఇంట్లోకి కిటికీ దగ్గర నిలబడి బయట కురుస్తున్న మంచును చూసుకుంటూ బాధపడుతూ ఉంటాయి. అమ్మా, ఈ ఆకలి తట్టుకోవడం నా వల్ల అయ్యేలా లేదు. తినడానికి ఏమైనా చెయ్యి, లేదంటే ఏమైనా తీసుకురా. బాబు రాకేష్, బయట కురుస్తున్న మంచును చూస్తున్నావు కదా, అడవి మొత్తం మంచులో శిఖరంలా మారిపోయింది. ప్రాణాలు పనంగా పెట్టి వెతికినా అడవిలో ఎక్కడా ఆహారం దొరకడం లేదు.
అయితే ఈ చలికాలం ఆకలితో చనిపోవాల్సిందేనా మమ్మీ? లేదు బాబు, లేదు. నా స్నేహితురాళ్ళైన పిచ్చుక, పావురం, చిలుక, కొంగ వాటి దగ్గరికి పోయి తలా ఇంత ఆహారం పెట్టమని అడుక్కొస్తాను. నిన్ను కాపాడుకుంటాను అని చెప్పి మమత కాకి ఆకు అడ్డుగా పెట్టుకుని ఇంట్లో నుంచి బయలుదేరి మంచుకు వణుకుతున్న పిచ్చుక ఇంటి వైపు వెళ్తుంది. దారిలో ఆకు పట్టుకుని వణుకుతూ వెళ్తున్న రాధాపావురం కనబడింది. ఇంత చలిలో నువ్వెక్కడికే? నువ్వు నీ కొడుకు కోసం ఎక్కడికి వెళ్తున్నావో నేను నా కూతురు మహా కోసం అక్కడికే వెళ్తున్నాను. ఈ చలికాలం వచ్చిందంటే మనకు ఈ ఆకలి బాధ తప్పవు కదా. అవునే, ఇలా 4 రోజులు కురుస్తూనే ఉంటుందని మనం అనుకుంటామా చెప్పు, లేదంటే కల కంటామా అని మాట్లాడుకుంటూ పిచ్చుక ఇంటి వైపు వెళ్తుంటా. బెడ్ మీద బాధపడుతున్న కమల పిచ్చుక తనలో తను, పిల్లలు కోపంగా అంటే అన్నారు కానీ భలే ఐడియా ఇచ్చారు, ఆమ్లెట్ వ్యాపారం చేసుకోమని. అవును, పిల్లలు చెప్పినట్టుగా నేను ఆమ్లెట్ వ్యాపారం ఎందుకు చేయకూడదు? అసలే చలికాలం, పైగా మంచు తీవ్రంగా పడుతోంది. బయట ఎక్కడా ఆహారం దొరకడం లేదు. మన దగ్గర ఈ ఎగ్స్ ఉన్నాయి, మిగతా వాటి దగ్గర ఇవి కూడా లేవు. ఆమ్లెట్ వేసి అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కదా అని ఆలోచన చేస్తూ ఉంటే పొయ్యి దగ్గర ఉన్న తన 3 పిల్లలు మాత్రం, అవునక్క, మమ్మీ చెప్పేది కూడా నిజమే కదా, మనం అలా ఆలోచన చెయ్యలేదు. మేము నీకంటే చిన్నవాళ్ళమక్క, మాకు సరిగ్గా బుర్రలేదు. నీకు కూడా లేదా? నువ్వు పెద్దదానివి, మమ్మీ తర్వాత మరో మమ్మీవి, నువ్వైనా ఆలోచించాలి కదా. ఏమున్నారే మీరు, ఎటు అనుకూలంగా ఉంటే అటు మాట్లాడుతున్నారు. ముగ్గురం కలిసి మమ్మీ దగ్గరికి వెళ్దాం పదండి. మనం మమ్మీని అలా అనకుండా ఉండాల్సింది. ఇంతలా మంచు పడుతుంటే ఇక ఆహారం ఎక్కడ దొరుకుతుంది మనకి? అడవి మొత్తం మంచుతో పూర్తిగా నిండిపోయి ఉంటుంది. అందుకే కదక్క మనం కూడా ఆడుకోవడానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుంది. అవును చెల్లెళ్ళు, మనం ఇలా ఆలోచనే చేయలేదు. పాపం మమ్మీ ఎంతలా బాధపడుతుందో ఏమో అని ఆ కూతురు పిచ్చుకలు మాట్లాడుకుంటుంటే రాధపావురం, మమత కాకి, సుబ్బయ్య గ్రద్ద, విమల చిలుక, శేఖర్ కొంగ ఇలా అన్నీ కలిసి కమల పిచ్చుక ఇంటికి వచ్చాయి. తలుపు మీద అదే పనిగా కొట్టడం మొదలుపెట్టాయి. కమల పిచ్చుక వచ్చి తలుపు తీసింది. అన్ని పక్షులు లోపలికొచ్చాయి. ఏమిటి మమత కాకి, అందరూ ఇలా మంచులా కట్టుకొని వచ్చారు, ఏంటి సంగతి? ఆకలి బాధని తట్టుకోలేకపోతున్నామే. నేను 50 రూపాయలు ఇస్తాను, నాకు ఒక ఆమ్లెట్ వేసి పెట్టు. నేను 100 రూపాయలు ఇస్తాను, నాకు కూడా ఒక ఆమ్లెట్ వేసి పెట్టు. చూడవే కమల పిచ్చుక, నేను ఆ 2 కలిపి ఇస్తాను, నాకు ఒక ఆమ్లెట్ వేసివ్వు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి తమ దగ్గరున్న డబ్బుల్ని ఇస్తామని ఆమ్లెట్ కావాలని చెబుతుంటాయి. వాటి బాధను అర్థం చేసుకొని వాటి దగ్గర డబ్బులు తీసుకొని కమల పిచ్చుక అన్నింటికీ ఆమ్లెట్స్ వేసి ఇస్తుంది. అవి సంతోషంగా తీసుకెళ్ళిపోతాయి. అలా కమల పిచ్చుక ఆమ్లెట్ వ్యాపారం సాగుతూ ఉంటుంది. అది చూసి తమకు ఆమ్లెట్ బాధ తప్పిందని కమల పిచ్చుక పిల్లలు సంతోషపడతాయి. అడవిలో ఒక చెట్టు మీద ఇల్లు కట్టుకుని స్వప్న అనే పేరుగల ఒక కాకి నివసిస్తూ ఉండేది. తనకు తానే తెలివైన దానినని అనుకుంటూ ఉండేది. అడవి మొత్తం ఆహారం కోసం తిరుగుతూ ఉండేది. ఎక్కడో ఒకచోట తనకు కావాల్సిన ఆహారం దొరికిన వెంటనే తిరిగి తన ఇంటికొచ్చి పాత రేడియోలో పాటలు పెట్టుకుని ఆ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ తెచ్చుకున్న ఆహారాన్ని తింటూ సంతోషంగా జీవిస్తూ ఉండేది స్వప్న కాకి. ఒక రోజున కాకి, ఆహా, ఈరోజు దొరికిన ఆహారం భలే రుచిగా ఉంది. ఇంతటి కమ్మని రుచికరమైన ఆహారం నాలాంటి తెలివైన కాకి కాకుండా ఇంకెవరికి దొరుకుతుంది అని అనుకుంటూ తెచ్చుకున్న ఆహారం తింటూ ఉంటుంది. అప్పుడే బాగా ఆకలితో ఉన్న కీర్తి అనే పిచ్చుక స్వప్న కాకి ఇంట్లోకి వస్తుంది. కాకి తింటూ ఉంటుంది. ఏమిటే పిచ్చుక, ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఇలా నా ఇంట్లోకి వచ్చావు? బాగా ఆకలిగా ఉంది. ఈరోజు నాకు ఎటువంటి ఆహారము దొరకలేదు. నీ దగ్గర తినడానికి ఏవైనా ఉంటే ఇవ్వు, నేను మళ్ళీ ఇస్తాను. అడవిలో ఆహారం దొరకాలంటే అదృష్టంతో పాటు తెలివి కూడా ఉండాలి పిచ్చుక. నేను చాలా తెలివైన దానిని, పైగా అదృష్టవంతురాలిని. అందుకే నాకెప్పుడు రుచికరమైన ఆహారం దొరుకుతుంది. అది తిని నేను హాయిగా ఉంటున్నాను. అబ్బా కాకి, నువ్వు తెలివైన దానివనే ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు మాత్రం తినడానికి ఏమైనా పెట్టవే. ఒప్పుకోక చేస్తావా పిచ్చుక? అయినా నీలాగా పొట్టిగా చిన్న గొంతుతో కలర్ తక్కువగా ఉంటే తెలివెక్కడి నుండి వస్తుంది? ఈ అదృష్టం ఎలా పడుతుంది?
చెప్పు. అదే నాలాగా పెద్ద నోరుతో పొడవుగా నిగనిగలాడే కలర్తో ఉంటే తెలివొస్తుంది, అదృష్టము పడుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకే? నాకు బాగా ఆకలిగా ఉంది. ఇప్పుడు నువ్వు తినడానికి ఏమైనా ఇస్తావా ఇవ్వవా? అది మాత్రం చెప్పు. ఇంకా నీకు నా మాటలు, నా యాటిట్యూడ్ అర్థం కాలేదన్నమాట. అంటే ఏమిటే? నీకు తెలివి లేదని నాకు అర్థమైంది. అని హేళనగా నవ్వుతూ ఉంటుంది. పిచ్చుక కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా ఆకాశంలో ఎగురుతూ కాకిని తిట్టుకుంటూ వెళ్తున్న పిచ్చుకకి దారిలో పండు పట్టుకుని వెళ్తున్న చిలుక కలుస్తుంది. నువ్వు ఎవరిని తిడుతున్నావో నాకు అర్థమైంది. అదొక మూర్ఖురాలు. దానిని ఎంత తిట్టినా మన కడుపు నిండదు, ఆకలి తీరదు. నేను పండు తీసుకొస్తున్నాను, పద నా ఇంటికి వెళ్ళి తిందాం. ఆ కాకికి చాలా పొగరే. దాని పొగరు దాని దగ్గరే ఉంటుంది, మనకెందుకు చెప్పు. అని చెప్పి ఒక చెట్టు మీద కట్టుకున్న తన ఇంట్లోకి తీసుకువెళ్తుంది చిలుక. పిచ్చుక చిలుక మంచంలో వాలిపోయి మధ్యలో పండుని పెట్టుకుని తింటూ ఉంటాయి. ఒక రోజున ఆహారం కోసం వెతుకుతున్న కాకికి ఒకచోట ఒక మాంసం ముక్క కనబడుతుంది. హుషారుగా కాకి ఇలా అనుకుంటుంది. వారేవా, అదృష్టం అంటే నాదే. రోజు రొట్టె ముక్కలు దొరికేవి, ఈరోజు ఏకంగా మాంసం ముక్క కనబడింది. ఇక చాలు అని అనుకొని వెళ్ళి ఆ ముక్కని తీసుకొని ఎగురుతూ తనలో తాను ఇలా అనుకుంటుంది. ఇప్పుడు ఈ మాంసం ముక్కని పట్టుకొని నా ఇంటికి వెళ్ళడం కష్టం. దారిలో ఏదొకటి కలుస్తుంది, నాకివ్వమని గొడవ పెడుతోంది. ఆ గొడవిని ఇంకా అడవిలో నివాసం ఉంటున్న మొత్తం పక్షులు వస్తాయి. అప్పుడు నేను ఈ మాంసం ముక్కని ప్రశాంతంగానే తినలేను, ఇక్కడే తినేస్తాను. ఇదే కదా తెలివంటే. అని అనుకొని ఒక చెట్టుపై వాలుతుంది. హాయిగా మాంసం ముక్క తిందామని అనుకుంటుంది. అప్పుడే ఆహారం కోసం వెతుకుతూ వస్తున్న గ్రద్దకి ఒక చెట్టు మీద మాంసం ముక్క పట్టుకుని ఉన్న కాకి కనిపిస్తుంది. వారెవ్వా, కాకి దగ్గర మాంసం ముక్క భలేగా ఉంది. ఈ పూట ఆ మాంసపు ముక్కతో కడుపు నింపుకోవచ్చు అని అనుకుంటూ గ్రద్ద కాకి దగ్గరికి వస్తుంది. మరొక కొమ్మ మీద వాలుతుంది. కాకి నోట్లో ఉన్న మాంసం ముక్కని చూడగానే గ్రద్దకి నోరు ఊరుతుంది. ఆ మాంసం ముక్కని సంపాదించి హాయిగా ఈ పూట గడుపుకోవాలని అనుకుంటుంది గ్రద్ద. కాని కాకి ఆ మాంసపు ముక్కని గట్టిగా నోటితో పట్టుకుని ఉంటుంది. ఓహో, కాకి ఆ మాంసం ముక్కని గట్టిగా నోటితో పట్టుకుంది. బెదిరిస్తే భయంతో మాంసం ముక్కని తీసుకొని వెళ్ళిపోతుంది. తెలివిగా డీల్ చెయ్యాలి, లేదంటే మొదటికే మోసం వస్తుంది అని గ్రద్ద అనుకుంటుంది. కాకితో మాట్లాడడం మొదలుపెడుతుంది. ఏమిటి విశేషం? ఈరోజు ఈ పూట మా స్వప్నకాకి చాలా అందంగా కనిపిస్తుంది. ఆ అందానికి గల రహస్యమేంటో నాకు చెప్పొచ్చు కదా అని అంటుంది. స్వప్నకాకి ఏమీ బదులివ్వకుండా తనలో తాను ఇలా అనుకుంటుంది. నోట్లో మాంసం మొక్కుంటే ఎలా మాట్లాడతాను అని అనుకుంటూ నిమ్మలంగా ఉంటుంది. కానీ గ్రద్ద మాత్రం వదిలిపెట్టదు. ఎక్కడికి వెళ్ళొచ్చావు కాకి? ఈరోజు చాలా హుషారుగా కనిపిస్తున్నావే అని అంటుంది. మాంసం ముక్క పడిపోతుందన్న భయంతో కాకి మాట్లాడకుండా అలాగే ఉండిపోతుంది. మళ్ళీ గ్రద్ద ఇలా అంటుంది. ఓ కాకి, చలికాలం వెళ్ళిపోయింది, వేసవికాలం వచ్చేసింది. కోకిల కన్నా మధురమైన గొంతు నీది. నువ్వు పాట పాడితే వినటానికి ఎంతో బావుంటుంది. ఒక పాట పాడవు అని గ్రద్ద అడగ్గానే ఆ గ్రద్ద పొగట్టకి పొంగిపోయిన కాకి పాడకుండా ఉంటే గ్రద్ద ఎక్కడ నిజంగా బాధపడుతుందోనని పోనీలే ఈసారికి పాడుదామని కావని నోరు తెరిచి పాట పాడడం ప్రారంభిస్తుంది. అంతే, కాకి నోట్లో ఉన్న మాంసపు ముక్క కాస్త జారి కింద పడిపోతూ ఉంటే గ్రద్ద అదే అదునుగా చూసుకొని ఆ మాంసపు ముక్కని నోటితో పట్టుకొని సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన కాకి, ఓసి దొంగ గ్రద్ద, ఎందుకా నువ్వు నన్ను ఇంతగా పొగిడి పాడించావు? ఇంతకాలం నేనొక తెలివైన కాకిని అనుకున్నాను. అది తప్పు. నేనొక మూర్ఖురాలినని ఇప్పుడే అర్థమైంది. దీన్ని బట్టి నాకొక నీతి తెలిసొచ్చింది. పొగడ్తలెప్పుడు ఇతరుల స్వార్థానికే అని. ఇక జాగ్రత్తగా ఉండాలి అని అనుకొని కాకి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది ఇవాల్టి కాకి మూర్ఖత్వం అనే కథ.
మా కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.